ఇగో పోరిళ్ళు పోరగాళ్ళు అందరికీ శరణార్థులు. మళ్ళొక జాబ్ అప్డేట్ని పట్టుకొచ్చిన. గ్రేడ్ 2 ఉద్యోగాలు అంటారు. దీనికి బేసిక్ శాలరీనే 35,400 ఒక్క నెలకి ఇస్తారంట. దాంతోపాటు మీకు అన్ని రకాల అలవెన్స్లు కూడా ఉంటాయంట. ఇది కరెంట్ వాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్. కరెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉంటాయి. మొగోళ్ళు ఆడోళ్ళు ఎవరైనా కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. తెలంగాణలో మరియు ఏపీ వాళ్ళు ఎవరున్నా కూడా దీనికి సంబంధించిన విద్య ఎడ్యుకేషన్ మీకుంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇక ఆడోళ్ళు మగోళ్ళు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, జస్ట్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. గట్లయితేనే ముందుకు పోతాం, లేకపోతే పోలేము. మీ సపోర్ట్లు ఉండాలి. మీ సపోర్ట్ ఉంటేనే మేము నిలబడతాం. అట్లనే మీ లైక్స్ షేర్స్ ద్వారానే మాకు మోటివేషన్ కలుగుతుంది. మోటివేషన్ కలుగుతుంది. గుర్తుంచుకోండి, యాదుంచుకోండి. ఒక్కసారి ఉద్యోగం ఉన్నోనికి ఉద్యోగం లేనోనికి తేడా ఏంటి అనేది దృష్టిలో పెట్టుకోండి. ఆ జిందగీనే వేరుంటుంది. ఒక్కసారి ఉద్యోగం వస్తే జిందగీ కంప్లీట్గా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, ఆడోళ్ళు మగోళ్ళు ఎవరైనా కూడా ఉద్యోగం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయకండి. ఇది నా యొక్క చిన్న మీకు విన్నపం అని మాత్రమే స్వీకరించండి. సో ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు మొత్తం ఏమున్నాయో, ఎట్లున్నాయో, ఎట్లా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇక ఇక్కడ చూడండి. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేసే ఒక సంస్థ. ఈ జాబ్స్ అన్నీ కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కిందనే ఉంటాయి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజీలు మాత్రమే వర్తిస్తాయి. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంటు కోల్కతా నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేటు ఇక్కడ జూన్ 5వ తారీఖు 2024. అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఒకసారి చూడండి. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ఇంజనీర్స్ యాజ్ జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2, జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 అండ్ మైన్ సూపర్ సర్వేయర్ ఇన్ దామోదర్ వ్యాలీ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఒకటే ఒక టెస్ట్ ఉంటుంది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కింద పనిచేయాలి. సెంట్రల్ గవర్నమెంటు జూనియర్ ఇంజనీరు గ్రేడ్ 2 పొజిషన్స్. సో ఇక్కడ మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది అని అనుకుంటానా. ఇక్కడ మీకు ఫస్ట్ పేరాలోనే మొత్తం కూడా క్లియర్గా జాబ్ ఏంటి, ఎక్కడ ఉంటుంది అనేది కూడా క్లియర్గా చెప్పేశాను. సో మొత్తం ఇప్పుడు మిగతా ఇన్ఫర్మేషన్, మిగతా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది థర్మల్ మరియు హైడ్రల్ పవర్ జనరేషన్ గురించి పనిచేస్తుంది. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, అదేవిధంగా వాటర్ మేనేజ్మెంట్ అండ్ రిన్యూవబుల్ అండ్ మైనింగ్ ఏరియాస్కు సంబంధించిన వాటిల్లో వీటి యొక్క ప్లాంట్స్ ఉంటాయి. దామోదర్ వ్యాలీకి సంబంధించిన ప్లాంట్స్ ఉంటాయి. ఆ ప్లాంట్లలో జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ ఇదన్నమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇంకా ఈ టేబుల్ చూడండి. కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ టేబుల్ ఏ అనేది ఇచ్చాడు ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ పోస్టులు, అదేవిధంగా నేమ్ ఆఫ్ ద పోస్టు అనేది ఇచ్చారు. ఇక్కడ సీరియల్ నెంబర్ వైజ్ చూసుకుంటే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన జూనియర్ ఇంజనీరు గ్రేడ్ 2కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికలు, ఎలక్ట్రికలు, సివిలు, తర్వాత కామను, ఇదే విధంగా మైన్ సర్వేయర్కు సంబంధించి కమ్యూనిటీ వైజ్గా టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మైన్ సూపర్వైజర్కి అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయంలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే బ్రాంచ్ ఆధారంగా వారికి బీటెక్లో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ అయితే మెకానిక్లో ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అనేది కలిగి ఉండాలి. అది కూడా 65% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఆ విధంగా ఎలక్ట్రికల్ వాళ్ళకు ఎలక్ట్రికల్ డిప్లొమా లేదా డిగ్రీ అనేది ఎలక్ట్రికల్లో ఉండాలి. సివిల్ వాళ్ళకి సివిల్లో ఉండాలి. ఈ విధంగా బ్రాంచ్ ఆధారంగా, స్పెషలైజేషన్ ఆధారంగా డిగ్రీ అనేది మినిమం 3 ఇయర్స్కి సంబంధించిన డిప్లొమా అనేది కలిగి ఉండాలి. ఇక మైన్ సర్వేయర్కు సంబంధించి చూస్తే మెట్రికులేషన్ విత్ నాట్ లెస్ దెన్ 65% మార్క్స్, జనరల్ ఓబీసీ ఆర్ 60% మార్క్స్. అర్థమయ్యే ఉంటుంది. మినిమం 65% మార్క్స్తో మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 60% మార్క్స్తో అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైనింగ్ సర్వేయింగ్ ఆర్ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ విత్ నాట్ లెస్ దెన్ 65% మార్క్స్. డిప్లొమాలో మైనింగ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సేమ్ పర్సెంటేజెస్ విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్స్ 65%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఒక టెస్ట్ 2 అవర్స్ ఉంటుంది. పేపర్ 1లో జనరల్ యాప్టిట్యూడ్ టెస్టులు ఉంటాయి. పేపర్ 2లో టెక్నికల్కి సంబంధించిన
టెస్టులు ఉంటాయి. ఈ టెస్ట్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. వేకెన్సీ రిజర్వేషన్ జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 50% ఆఫ్ టోటల్ మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్లో వచ్చి ఉండాలి. అంటే 50% మార్క్స్ మినిమము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ సెక్యూర్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40% ఆఫ్ మార్క్స్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పేపర్ 1 అండ్ పేపర్ 2లలో రెండింటిలో కూడా 40% మార్క్స్ అనేది స్కోర్ చేస్తే సరిపోతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్లకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. అక్కడ మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని కూడా ఇన్వైట్ చేస్తారు. దానికి సంబంధించిన డేటు, టైము, వెన్యూ అనేది కూడా మొత్తం టోటల్గా కూడా దాంట్లోనే మెన్షన్ చేస్తారు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఫైనల్ సెలెక్షన్ విల్ బీ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ప్రతి అభ్యర్థికి కూడా మెడికల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్కి కూడా ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 300 రూపాయలు అనేది ఎగ్జామినేషన్ ఫీగా పేమెంట్ చేయవలసి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఇక్కడ ఇచ్చారు 4/7/2024. ఇక అన్నీ అయిపోయి ఎగ్జామ్ రాసినాము, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ అయిపోయింది, అన్నిట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చేస్తారు. ఈ పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్కి సంబంధించిన ప్లాన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో వాటిల్లో పోస్టింగ్ ఉంటుంది. మీకు ఫిక్స్డ్గా ఒకటే పొజిషన్లో ఒకటే స్టేట్లో ఉంటుంది అని మాత్రము ఎక్కడ కూడా మనకు ఈ నోటిఫికేషన్లో చెప్పలేదు. ప్లస్ ఇక్కడ కాంపన్సేషన్ ప్యాకేజ్ విషయానికి వస్తే, అంటే శాలరీ విషయానికి వస్తే, శాలరీ ప్యాకేజ్ అనేది 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయలు బేసిక్ శాలరీనే ఉంటుంది. ఈ బేసిక్ శాలరీతో పాటు మీకు సిడిఏ అండ్ బేసిక్ పే, తర్వాత మెడికల్ రియంబర్స్మెంటు, లీవ్ ట్రావెల్ అలవెన్సు, ఎన్పిఎస్, కన్వీనియన్స్ అలవెన్సు, లీవ్ ఎన్కాష్మెంటు, హెచ్ఆర్ఏ, ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అన్ని రకాల ఎలిజిబిలిటీసు, అన్ని రకాల బెనిఫిట్స్ మీకు శాలరీతో పాటు వస్తాయి. అంటే మీరు జనరల్గా మినిమం ఒక 55,000 రూపాయల వరకు పర్ మంత్ సంపాదించుకునే అవకాశము ఈ జాబ్ ద్వారా కలుగుతుంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంటు, పక్కా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మాత్రమే ఇది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సర్వీస్ అగ్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. ఈ సర్వీస్ అగ్రిమెంట్ అనేది మొత్తం టోటల్గా 4 సంవత్సరాలు ఉంటుంది. 1 సంవత్సరము ట్రైనింగ్ పీరియడ్ ప్రొబేషన్ ఉంటుంది. ఆ తర్వాత 3 సంవత్సరాలు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా టోటల్గా 4 సంవత్సరాలు మీకు సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 2 లక్షల రూపాయలకు సర్వీస్ అగ్రిమెంట్ ఇవ్వాలి. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ పర్సన్స్కి అయితే 1 లక్ష రూపాయలకు సర్వీస్ అగ్రిమెంటు ఇవ్వవలసి ఉంటుంది. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి, బుర్రలో పెట్టుకోండి జరా. ఎందుకంటే అన్ని విషయాలు మీరు చూసుకోకుండానే అప్లై చేస్తారు. ఆ తర్వాత ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్పి అనుకుంటున్నారు. అలా అనుకోవద్దు. కంపల్సరీగా నోటిఫికేషన్ క్లియర్గా చదవాలి, చదివినాకనే అప్లై చేయాలి. ఎవరైనా కూడా తొందరపాటు పనికిరాదు దేనికి కూడా. ఇక జనరల్ కండిషన్స్ చూస్తే ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇది వీరి యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా లాగిన్ అయిపోయి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబరు మరి అదేవిధంగా ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఉంటుంది. ఈ రెండింటిని పర్మనెంట్గా యాక్టివ్లో ఉండే వాటిని మెయింటైన్ చేసుకోండి. ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత ఫర్దర్గా కమ్యూనికేషన్ మొత్తం కూడా ఈ రెండింటిని బేస్ చేసుకునే జరుగుతుంది. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కూడా మీకు ఇంటిమేషన్ అనేది అందకపోవచ్చు. కాబట్టి మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని పక్కాగా మెయింటైన్ చేయండి. యాక్టివ్లో ఉన్నవి మెయింటైన్ చేయండి. వీలైతే సపరేట్గా మీరు అప్లికేషన్ చేసే వాటి గురించి సపరేట్ ఈమెయిల్ ఐడిని, సపరేటు మొబైల్ నెంబర్ని మెయింటైన్ చేసుకోండి. ప్రతి ఫోన్లో 2 సిమ్లు ఉంటున్నాయి కాబట్టి ఒకటి పర్సనల్గా వాడుకోండి, ఒకటి ప్రొఫెషనల్ కోసం వాడుకోండి. ఇది నేను చెప్పిన సలహా. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, అది మీ గురించే చెప్తానా. ఇక్కడ డిజబిలిటీ క్యాండిడేట్స్ అంటే వికలాంగులు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఏ వికలాంగత్వం ఉన్నవాళ్ళు, ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ లిస్ట్ మెన్షన్ చేశారు. ఒకసారి దీన్ని చూసి వికలాంగులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా ఈ జాబ్కి కూడా అన్ని జాబ్లకు ఉన్నట్టే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్. ఈ విధంగా జనరల్ క్యాండిడేట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 13 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఓబీసీ వాళ్ళు అయితే 15 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 ఇయర్స్. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఒకసారి దీన్ని క్లియర్గా చూసి అర్థం చేసుకొని అప్లై చేయండి. ఇక్కడ మళ్ళొక విషయం గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలిచినప్పుడు మీ యొక్క
ఆల్ సర్టిఫికేట్స్ని సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ని తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఒరిజినల్ కాపీస్ని కూడా మీరు మీతో పాటే పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చెక్ లిస్ట్ ఇచ్చారు చూడండి. డేట్ ఆఫ్ బర్త్ గురించి ఎస్ఎస్సి సర్టిఫికేటు అండ్ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ షీట్స్ ఆఫ్ 10th క్లాసు 12th డిప్లొమా ఇంజనీరింగ్ ఈ విధంగా. అదేవిధంగా వ్యాలిడ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ సర్వేయర్స్ సర్టిఫికేట్ ఉంటే అది, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎన్సీఎల్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేషను, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన సర్టిఫికేటు. ఈ విధంగా ఈ చెక్ లిస్ట్ ప్రకారము అన్ని డాక్యుమెంట్స్ని క్లియర్గా సిగ్నేచర్ చేయాలి, సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. దాంతోపాటు ఒరిజినల్ కాపీస్ని కూడా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ చెక్ లిస్ట్ అనేది ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇంకా ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఇవ్వలేదు, నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది జూలై 4కి 2024 నాడు క్లోజ్ అయిపోతుంది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది కూడా జూలై 4, 2024 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఆ లోపే మీరు అప్లికేషన్ ఫీ కట్టుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఇదండి పిల్లలు, మీ అందరికీ నేను చెప్పింది అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. నేను చెప్పిందే కాదు, మీరు కూడా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని క్లియర్గా చదువుకోండి. అండ్ నా యొక్క చిన్న విన్నపం ఏంటి అంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్లే మాకు మోటివేషన్. సో అదొకటి గుర్తుంచుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.